హాయ్ ఫ్రెండ్స్, నేను మన కప్పట్రల ఫార్మింగ్ ఛానల్. ఏం పెద్దయ్య మిరపకాయ వేసేవాడు. వేసినానప్ప వర్షం వచ్చి అంతా గడ్డిలో పడి ఇది అయిపోయింది. ఏం తడగట్లేవు. గడ్డి పడినా కలుపు తీసి ఇంకా గుంట వాసి నిన్న నిల్లిడిచి మంది కొట్టి మంది వేస్తే ఏమన్నా చిగిసి వస్తే చెప్పలేము. ఎప్పుడు వానకాలం నాటిండ్రా? వర్షానికే నాటింటి. వర్షానికి నీళ్ళు వస్తే కట్టుకున్నామని అట్లే పర్వాలేమో కొంచెం. ఇదేమి ఇట్లా ఉంది పెద్ద వైరస్ అంతే. ఇంకా నీళ్ళు లేక గడ్డి పడి కన్నీ ఉంటే ఇంకా బాగా వస్తుంది. మరి మంచిగా వచ్చిండే. ఒకసారి ఒక సంచి అయింది. ఫస్ట్ ఒక్కోసారి ఒక సంచి కన్నీ ఉంటే అయ్యేదే చాలా అవుతుండే. ఇది ఇంతేనికి ఇది ఇంతే 5,000 అయింది. 9 సార్లు 10 సార్లు ఉంది. ఈ పాడి 30,000 కాలేదు. గడ్డి లేకుంటే బాగా వచ్చేది అనమాట. గడ్డి లేకుంటే బాగా వచ్చేది. గడ్డి కలుపు తీసుకొని గుంటకలు వాసుకుంటా మందు కొట్టుకుంటా స్ప్రే చేసుకుంటా ఉంటే వర్షం ఓ మాదిరిగా వస్తే బాగుంటుండే. ఎక్కువ వచ్చింది వర్షం. దానివల్ల ఇంకా ఇదే తగ్గాటు భూమి. తెగులు ఎక్కువ వచ్చినట్టుంది ఇప్పుడు. వచ్చింది. అవతల వంకాయ వేసినారు కదా, అది బెటరా ఇది బెటరా? ఇప్పుడు రెండు బెటరే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే రెండు బెటరే ఉన్నాయి. ఇంతవరకు తగ్గింది లేదు మిర్చి ఫస్ట్. ఎంత వచ్చింది దీనికి? ఇంతకి 10 సార్లు ఉండదు 15,000 అయింది. ఇది 10 సార్లకు 15,000. అది 9 సార్లు ఉండదు 30,000 అయింది. వంకాయ అది దాన్ని ఒకటి ఇంక గడ్డి పడే దీన్ని కొంచెం సొల్లిడిసి అంతేలా. అది బాగా రేటు ఉంటే దాన్ని బట్టి అలా పత్తిలో పడి మాకి మొత్తం పత్తి ఇడిపించుకునేక కూలీలు దొరక్క ఇంకా అదొకటి వారానికి కోత కదా, దాన్ని ఒకటి చూసుకుంటు రేటు ఉండే కొంచెం బాగా. ఇది గడ్డి పడిపోయిన కనుక అది గడ్డి వల్ల మరి ఎండిపోయింది. తడి కట్టాల మరి. పత్తి ఎంత లాభం వచ్చిందా? ఏం రాలేదు. పత్తి దానికి సరిపోయింది. కూలీలు ఏమన్నా డిమాండ్ ఒకరు 1,000 రూపాయలు చేసుకున్నారు. 15 రూపాయలు కేజీ ఏం మిగులుతుంది. ఇప్పుడు ఏం పనులు లేక 250కి 200కి వచ్చింది పని. పెళ్లికి పిలిచేవాళ్ళు లేడు. ఇప్పుడు ఏం చేస్తారు కూలీళ్ళు? వాళ్ళు 2 నెలలకి అంత డిమాండ్ చేస్తారు. రైతు పని వచ్చినప్పుడు ఒకటే మాదిరి కూలి ఉంటే రైతు బాగుపడతాడు. 250 కూలీల 250 తీసుకునేప్పుడు 1,000 రూపాయలు తీసుకుంటే రైతు ఎడ బాగుపడతాడు? రైతు మీదే భారం అవుతుంది అప్పుడు. మరి ఇంకా రైతు మీదే భారం ఎన్నడైనా ఏం లేదు. ఇంకా ఇటు నుంచి ఇటు వరకు కలిపి దీనికి 50,000 అయింది నాకు. ఇటు నుంచి ఇక్కడకే అందరూ చెడపండి అండి. అది ఇంకా చాలా అద్భుతంగా వచ్చింది అనమాట. మెరపేసి ఉండే మెరపేసి పోయినసారి దీన్ని ఇటు నుంచి ఇక్కడ పత్తి సగం సమయం ఎత్తుండేది. బాగా వచ్చిన పత్తి దానికి అనుకుని ఇది వేసిన వెంటనే దాంతో పాటు అప్పటికే ఇడుచుకునేది దీన్ని. వర్షాకాలం ఇది ఎంత ఏమైనా ఖర్చులకు వస్తాయని తీసుకుంటాం. ఏమన్నా ఇప్పుడు కానీ 2 సంవత్సరాలు మంది వేసి ఏమన్నా నీళ్లు కడితే ఇప్పటి నుంచి రేటు తగ్గదు పచ్చిమిర్చికాయ. ఎందుకంటే తగ్గదు ఈ టైం నుంచి. ఇంకా ఉండవు ఈ టైం నుంచి. పండగ చచ్చిపోయినాయి వానకి. వంకాయ ఎట్లా రాజు అయినా ఇప్పటి నుంచి ఇది రాజు అవుతుంది. అన్ని చేతికి వస్తేనేమో కూలీలు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. లేబర్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. మందులు దాకానికే సరిపోతుంది. చెప్పుకునే స్ప్రేలు ఎక్కువ చేయాల్సి వస్తుంది కదా మిరప తోటల కంటే. భారీగా అయిందే. నువ్వు 2 ట్యాంకులు కొడతాము 25,000 అయింది మందు కొట్టింది. వంకాయకి మరి 25,000 అవుతుంది పెట్టుబడి. 2 ట్యాంకులే. దానికి 2 దీనికి 2 కొట్టేది మందు అంతే. ఏమంటే దానికి ఎక్కువ కొడతాము. ఏంటికంత అంత కాస్ట్? 2 ట్యాంకులు 1,000 రూపాయలు పడుతుంది సిమెంట్ వేసినకి. అది సిమెంట్ లేకుంటే పండగ అంది పుచ్చులే పడతాయి. పుచ్చులు వేసిపోతే అక్కడ తీసుకోరు. పుచ్చులు ఉంటే ఇంకా పోతాయి. 3 దూర్లకే పోయేది. ఎన్ని రోజులకు ఒకసారి దింపుతారు? ఇది 15 దినాలు మెరక. అది వారానికి ఒకటి 5 దినాలు కొబ్బరి. తెల్లంకాయ కదా. తెల్లంకాయ 5 దినాలు కొబ్బరి. తెల్లంకాయకే రేటు ఉండేది. దేనికి బాగా అదే బాగుంటది రేటు. అంటే తొందర కోత పడుతుంది. ఇది 2 కోత రైలు కేసున వేసినందండి. రైలుకి మరి
మరి ఇప్పుడు దాన్ని బట్టి దాన్ని బట్టి మనకి ఆ, అంత అలవాటు అవుతుంది కదా, ఒక ఏది ఎప్పుడు అంచనాకు కొట్టాలా, వస్తాను. ఆ, ఎప్పుడు ఏం కొట్టుకోవాలా, ఎట్లా తడి పెట్టుకోవాలా, ఎట్లా పండించుకోవాలా అనేది మామూలు జీరో భూమిలోనే వేసినాను ఇక్కడ. భూమి అక్కడ అంతా మంచి భూమి, ఆ. ఇక్కడ జీరో భూమి ఇది. ఇక్కడ బాలేని భూమి, అక్కడ ఇక్కడ మంచి ఏది భూమి. మరి మరి ఇక్కడ ఎందుకు చేసినావు? చూద్దాము, పక్కనే నీళ్లు గుంత ఉంది తోగించుకున్నాను. ఆ. మనకి నీళ్లు వంకకు వస్తాయని, వర్షానికి వస్తే నిండితే మనకి ఇంతవరకు పండుతుంది. 6 ఎకర భూమి నీళ్ళు అయితే పెద్ద గుంత కొట్టించుకున్నాను ఇక్కడ. నీళ్ళు ఇక్కడైతే ఇబ్బంది అవుతాయి, ఇక్కడైతే తడి నిలబడుతుంది అని. తడి నిలబడుతుంది అందులో దగ్గర. ఆ, మరి అక్కడ పైప్ లైన్ లేదు, ఏం లేదు. అక్కడ మరి పైపులు వేసుకోవాలా? మరి గట్ల వేసుకోవాలా. ఇప్పుడు ఏమే కాలువకి దీనికి నీళ్లు లేకుంటే 1,70,000 ఖర్చు పెట్టి పైపులు వేసుకొని చేసినాము. చేనుకి ఇంత వేయించుకొని డబ్బులు పైపులకి మరి 1,70,000. ఇంతలో లైన్ వేసినాము ఓడ టచింగ్ కి. లేకుంటే ఈ కాలువకి నీళ్ళు లేవు. ఈ వంకకి పెద్ద వంక ఇది. ఆ. బోర్లు వేపించినా 2 నీళ్ళు వల్లే. బోర్లు కూడా వేపించినారా? నీళ్ళు వల్లే అవి. నేను ఎప్పుడైనా పోయినప్పుడు చూస్తుంటా. ఒక 2 వేపించినాను అవి. ఎన్ని అడుగులు వేపించినా? కరెంట్ కోసం 400 వేపించినాను. పడలేదా మరి? చిన్నర పడేది అది. లేని పరిస్థితి వల్ల అది వేపించుకుని కూడా దానికి డబ్బులు లేక అట్లా పెట్టుకున్నావు. ఎప్పుడన్నా మనకి అవకాశం ఉంటే ఆయిల్ ఇంజిన్ ఉంటది, కట్టుకునేది. ఎట్లా అట్లా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప. మనకి ఇవే 8 నెలలు మారుతాయి కదా నీళ్ళు, ఇబ్బంది ఉండదు అనమాట. కాలువ నీళ్ళు ఏప్రిల్ మేలోనే ఇస్తారు. నీళ్ళు మేలోనే ఇస్తారు. వరకు కూడా మరి మార్చి వరకు కూడా నీళ్ళు మనకి. అప్పుడు ముంగారు ఏమన్నా అవకాశం, ముంగారు చినుకులు పడితే పని నిండుతుంది మనకు. 2-3 తలకైతే ఈ 2 ఎకరాలకి. అప్పుడు ముందు మనకు 2 ఎకరాలకు మలిపించుకుంటే కానీ చాలు కదా, అప్పుడు మంచి పంటలు వస్తాయి. మలిపించుకుంటే తర్వాత వర్షాలు వస్తాయి, కవర్ అయిపోతాయి. కవర్ అవుతుంది అని నన్ను చేస్తున్నాను. మరి ఇప్పుడు నువ్వు మరి నెక్స్ట్ ఏం వేయాలనుకుంటున్నావు? దీన్ని సద్దల జోన్లు అన్నీ వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు రేపు మర్నాడు ఇస్తాను దీన్ని. ఇప్పుడే ఇప్పుడు వేస్తే ఇప్పుడు వేయచ్చు. సద్దుల జొన్నలు కేసులు కానీ వేయచ్చు, మునిములు వేయచ్చు. వాళ్ళు శనగలు వేసిరి ముందు మాకంటే. మాది రూపు కాలే, మొన్నటి వరకు చేసేవాళ్ళు దొరక్క మాకు. అవు ఎవరు లేరు, కనపడరు పిల్లలు, ఎవరు చేసేవాళ్ళు లేరు. నా కొడుకు పనికి పోతాడు. ఇంకా భారం కదా. భారం అంటే అట్లే ఇంకా కూలర్లకే పెడితే కూలర్లకే సరిపోతుంది. కూలర్లు అంటే శనగలు బాగుంటుండే అనుకో, నాది లేట్ అయ్యాను అనమాట. సోలకాయలు వేద్దామా, చలికి గుడి తెగులు వస్తుంది. కోత 2 కోతలు అది వస్తుంది లేకుంటలేదు. సద్దల జొన్నలు వేస్తే కానీ గువ్వల కాయలు ఉంటానా లేదా అనిపిస్తుంది. గువ్వలు కావాలి సద్దలు వేస్తే కానీ. ఏం పండించుకోవాలో అర్థం కానట్లుంది. నీళ్ళు వస్తాయి కానీ నీళ్ళు వచ్చినా ఉపయోగం లేనట్టుంది. చేసేవాళ్ళు మేము ఏదైనా కూరగాయలు పెట్టేసుకున్నచ్చు కానీ ఇంకా తిప్పల వల్ల విసుగు వచ్చిందని. లేబర్ ప్రాబ్లం మెయిన్.